ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండలం గుంటూరుపల్లెకు చెందిన లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను పాటు కేసీఆర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరుపల్లె మరియు ఎలకలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఇంటింటికి వెళ్తూ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 58 జీవో కాపీని కూడా ఇలా గుంటూరుపల్లిలో ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించేటువంటి ఒక కార్యాచరణ, ఆ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా మాకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకము అందుతుంది అని గొప్పగా చెప్తున్నటువంటి ఒక సందర్భంగా, గతంలో ఆడపిల్ల పేదింట్లో ఆడపిల్ల పుడితే పెనుభారంగా భావించేటువంటి రోజులు, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఏ ఒక్క పేదింట్లో కూడా బిడ్డ పెనుభారంగా భావించడం లేదు. పెళ్లికి 1,116 రూపాయలను పెళ్లి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కును ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు తల్లి ఈ యొక్క 1,116 అని వాళ్ళని అడిగినప్పుడు, పెళ్ళైనప్పుడు మేము కొన్ని అప్పులు చేసినాం, ఆ అప్పులకు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మిత్తిగట్టుడు ఇబ్బంది అవుతుండే, ఇలా ఈ చెక్కు రావడంతో మాకు చాలా సంతోషమైంది. ఇలా ఈ యొక్క మీరు చెక్కు అందించడం చాలా కృతజ్ఞతలు. కేసీఆర్ గారికి చెప్పండి, మా పక్షాన మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం, తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటామని ఇలా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులైనటువంటి తల్లుల ముఖంలో ఆనందం చూసినా, కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటున్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి తల్లులను చూసినా కూడా చాలా సంతోషం అవుతూ ఉంది. ఇంత గొప్ప ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉన్నది. తప్పకుండా రాబోయేటువంటి కాలంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. తప్పకుండా ఈ యొక్క ప్రాంతంలో అనేక సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుతా ఉన్నాం.